జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1. ఆయనకు అవగాహన కష్టజీవి అని. జగన్ తప్పితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం కూటమి అది అసలు అదంటే ఆయనకి తెలియటాల. ఆయన ఎవరో రెచ్చిపోతున్నాడు. ఆ రెచ్చిపోవడం తప్ప ఆయనకి ఏమి తెలియటాల. ఆయన ఏదో ఆయన ఆలోచించుకుంటున్నాడు తప్ప అంత అవగాహన లేదు సార్. పవన్ కళ్యాణ్ ఆయన సినిమాలు చేసుకోవాలి తప్ప రాజకీయం పనికి రాడు. 100%. నారా లోకేష్ అక్కడ పవన్ కళ్యాణ్ ఇద్దరులో సీఎం క్యాండిడేట్ అయ్యే ఎవరికి ఉంది అర్హత వాళ్ళు వేస్ట్ అండి. ఇద్దరు వేస్ట్. ఇద్దరికి అవగాహన లేదు. చంద్రబాబు గారు ఉన్నంత వరకు పరిపాలన చేస్తాడు కానీ వీళ్ళిద్దరికి అవగాహన లేదు పరిపాలన గురించి. జనాన్ని రెచ్చగొట్టే పరిపాలన వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంటే జగన్ నెక్స్ట్ కొత్త జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి అవగాహన ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ నెంబర్ 1. ఆయనకు అవగాహన కష్టజీవి అని. ఆయనకి కష్టం అంటే ఏంటో తెలుసు. వాళ్ళిద్దరం పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఉంది. అదైతే 100% చెప్తున్నా. ఆయనకి అవగాహన కూడా ఉంది. ఇంకా నిదానం గల మనిషి, అందరం కలుపుకొని వెళ్ళే ఇంటెలిజెంట్ మనిషి. పక్కరు ఆయనకు ఒక టైం వస్తుంది. వచ్చేంత వరకు కంగారు పడకూడదు. తాత పార్టీని ఆయనే నిలబడతాడు. టీడీపీలో వాళ్ళు రానిచ్చేది ఏంటండి? వాళ్ళ తాతగారి పార్టీ అది. ఆయన చేతిలో ఉంది. లాక్కోవాలని 3 నిమిషాల్లో తీసుకుంటాడు. 3 నిమిషాల్లో పెడతాడు. ఫాలోయింగ్ ఉంది. అందరు కల్చర్ అండి. నెక్స్ట్ జగన్ తప్పితే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి లేదు. నారా లోకేష్కి లేదు. పవన్ కళ్యాణ్ కూడా లేదు. నెక్స్ట్ కూడా కూటమితో కలిసి అందరూ పోటీ చేస్తారా? నెక్స్ట్ కూటమితో సార్ ముగ్గురు కలిసి పోటీ చేస్తారా మా జగన్ మీద? ముగ్గురు కలిపి కూటమితో ఇదేంటి పోటీ చేసినా వాళ్ళు ఇంకా లేదు. ఇక అయిపోయింది. నెక్స్ట్ జగన్ వస్తాడు. ఇదేంటి జూనియర్ ఎన్టీఆర్ కలుపుకునే వస్తాడు. అందరం కలుపుకుని పుల్లాగా వస్తాడు జగన్. ఇప్పుడు కూటమి వచ్చి 2 నెలలు కాబోతుంది. ఎలా ఉంది 2 నెలల పరిపాలన ఏపీలో? మీకు ఏమనిపించింది? ఏపీలో పరిపాలన ఎప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది సార్. కూటమి ఎక్కువైపోయింది సార్. కొట్టుకోవటం, దెబ్బలాడుకోవటం, నరహత్యలు, వాడిని కీళ్ళు చేయటం, చెట్టుకు కట్టేయటం, కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఇదేనా సార్ పరిపాలన అంటే? కూటమి అంటే న్యాయం చెప్పండి సార్ అంటున్నా. ఒక లేని వ్యక్తికి ఆయన లేనోడిని అంటే ఆయన్ని ఉరికించుకుని కొడుతున్నాడు. ఏదైనా మాట్లాడుతుంటే ఏంటి అట్లా మాట్లాడితే అని అడుగుతున్నాను నేను.